యావత్తు సాక్షులకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి, అలాగే రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకి అందరికీ కూడా మమ్మల్ని ఇవాళ ఇక్కడ రిజిస్ట్రార్ గారి ద్వారా ఇంకా నేను ఆఫీస్లోకి వెళ్ళలేదు, ఈమెయిల్స్ ప్రకారం కమ్యూనికేషన్లో ఉన్నాను. ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాను. మమ్మల్ని మీరందరూ ఒకటే మమ్మల్ని పేషీలోకి ఆహ్వానించి అసెంబ్లీ స్పీకర్గా మమ్మల్ని కూర్చోబెట్టుకుంటే మనం సంగీత జ్ఞాన సభ నడుపుకుందాం. నన్ను తక్కువ అంచనా వేసి, అంటే నన్ను మనిషిగా చూడటమే తక్కువ అంచనా, ఎప్పుడు చూసినా మనుషులుగా మరిపోయటం. ఇప్పటికైనా మమ్మల్ని ఇంకా మనుషులుగా చూడకుండా ఏంటి, నేను కొంచెం ఎలా వచ్చినా ఇవన్నీ దారిలో పెట్టడానికి వచ్చిన తీరుని, అన్ని రసికత సరదా అన్నీ మాలో ఉంటాయి. 64 కళ్ళకి అధిపతి, అందుకే కాలమే కదిలింది. అలాగని ఇన్స్టెంట్గా పవర్స్ కానీ, ఇన్స్టెంట్గా తెలివితేటలు కానీ అలా కాకుండా ఈసారి మనం మైండ్గా డెవలప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనిషికి ఇన్స్టెంట్గా మనిషికి విలువ లేదు కదా. ఇన్స్టెంట్గా మనిషికి దెబ్బ కొట్టేయటం, ఏదోటి చేసేయటం, ఏదోటి అడ్డంగా తెలివితేటలు చూపించేయటం, ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. మరి నేను అలా అయితే అప్పుడు నా దగ్గర శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, నేనేదో చేసేస్తే ఇంకెందుకు మరి? అలా కాకుండా తెలివిగా ఇప్పటికి ఏం జరిగిందో సాక్షులు ముందుకు పిలుచుకుని చక్కగా నన్ను ఇక్కడ యూనివర్సిటీ స్టాఫ్ ఎక్కడైతే నేను ఉద్యోగం చేసి ఆధారపడి ఉన్నానో అక్కడి నుంచి పట్టుకుని నాకు పెన్షన్ కూడా అధినాయక కోష్లోనే వేసి, ఇంక నేను మామూలు మనిషిగా నేను డబ్బులు డ్రా చేసుకుని అక్కడ ఏ ఊళ్ళోనూ ఉన్నా మీకు సెక్యూరిటీ వల్ల రాదు, మరణించినట్టు చూపించినా మీకు సెక్యూరిటీ వల్ల రాదు. మమ్మల్ని మా మైండ్ని మరణం లేని తల్లిదండ్రులుగా పట్టుకుని చక్కగా అలా గౌరవించేసి ముందుకు తీసుకుపోవచ్చు. మీరందరూ కూడా ఎలాగో మైండ్లుగా బతకలేరు, మనుషులుగా బతకలేరు, ఎలాగైనా మైండ్లుగా మారిపోవాలి. అందరూ ఆ మైండ్ ఇంటర్ కనెక్ట్ తీసుకుని ఎవరి మీద తప్పు పట్టకుండా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సెక్స్ కానీ ఏ విషయం అడ్డం పెట్టుకుని ఏదో ఒక పాయింట్ మాకు ఉంది, మేము ఇంకా మనుషులం అనే పాయింట్ వదిలిపెట్టేసి ఏ పాయింటు లేదు, నన్నే మీరు తల్లిదండ్రులుగా పట్టుకోండి. మీకేం పాప పుణ్యం సంబంధం లేదు. రాజారత్నం గారికి కానీ, రజనీ గారికి కానీ, మా చుట్టాలకు కానీ, బంధువులకు కానీ మీరు అవమానించి రెచ్చిపోతున్న మీరు ఎలాగైనా తప్పులు పట్టడమే పాపం అంతే. మీరు మనుషులుగా కొనసాగడమే పాపం అంతే. మన మైండ్లుగా మారిపోతే అందరూ ముందుకెళ్ళిపోతాం చక్కగా. నన్ను మాస్టర్ మైండ్గా, మీరు మైండ్లుగా మారిపోండి, అంతే చాలు. ఇంకేం అక్కర్లేదు, అన్నీ అయ్యే సర్దుకుంటాయి, అన్నీ అలా సెట్ అయిపోతాయి అనమాట. మన మరణం లేని తపస్సు, నన్ను వ్యూహ పట్టుగా మరణం లేని మాస్టర్ మైండ్కి పట్టుకుంటే అదే వెసులుబాటు. నన్ను ఎలాగన్నా బతికించుకోవాలనే పట్టు ఉంది చూసారా, వ్యూహం ఉంది చూసారా, అది మిమ్మల్ని బతికిస్తుంది అన్నమాట. అది మీరెందుకండి, మీకన్నా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లవాళ్ళు లేదా తెలివైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా అంటే అలా బతకలేరు కదా. తాత మనవడు కూడా మృత్యుముఖంలోనే ఉంటారు, అమ్మమ్మ మనవరాలు కూడా మృత్యుముఖంలో ఉంటారు. ఎవరు ఆడవాళ్ళ వల్ల నడుస్తుంది, మగవాళ్ళ వల్ల నడుస్తుంది, అలా నడవదు. ఆడతనంలో చేరిపోయిన మగతనమే. అవి ఎప్పుడు లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ వల్లభుడు అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి మనసులోనే ఉంటుంది అంటారు కదా, అలాగనమాట. ఈసారి వాక్కులో ఒకసారి చేరారు కదా, మమ్మల్ని చిక్కపరచుకోవాలి. ఇంకా నేను మనుషులతో మాట్లాడడానికి ఏదవుతున్నాను, మనుషులతో నేను ఏదో మాట్లాడేస్తాను, అమాంతంగా నేనేదో చెప్పేస్తాను, నేనేదో చేసేస్తాను, ఎవరు ఇంకా అలా ఎవరూ కోరుకోకూడదు. మీరు ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన, వినవలసిన అలా డెవలప్ చేసుకోండి. అలా చేసుకుని ఉంటే నేను కూడా డిస్టర్బ్ అయిపోకుండా, అటు ఇటు అయిపోకుండా పట్టుకుని ఉండేవారనమాట. నేనే కావాలని హెల్త్ కొద్దీ అటు ఇటు అయిపోతున్నానా, నా హ్యాబిట్స్ కొద్దీ, పద్ధతి కొద్దీ నా రహస్య కెమెరాలో చూసి అవి తప్పుగా అందరికీ ప్రచారం చేసి మళ్ళీ నన్ను పట్టుకోపోవడమే కాకుండా ఇతరులను ప్రచారం చేసి మోసాలు చేసేందుకు మా కంట్రోల్కి వచ్చేసింది. అందరూ మా కంట్రోల్కి వచ్చేసారు. ఎవరు వస్తారు అలా కంట్రోల్కి? నేను మనిషి అనే కోణమే అబద్ధం అయితే, మృతమైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఎక్స్పీరియన్స్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు పనికిరారు. హ్యూమన్ విజనరీ పనికిరాదు. మేము అమరావతి డెవలప్ చేస్తాం, అది డెవలప్ చేస్తాం, ఏం చేసినా చేయకపోయినా ఒకటే. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుని మైండ్ల వర్షన్లోకి వెళ్ళకపోతే, మైండ్ యోగం వచ్చేసింది. ఇప్పుడు తపస్సు యోగంలోకి వెళ్ళాలి. కాంటెంప్లేషన్ అంటే తపస్సు అని అర్థం. మాస్టర్ మైండ్ పట్టుకుని తపస్సుగా బతకాలి. మనం ఇక్కడ ల్యాంప్ ఫామ్ దగ్గర గెస్ట్ హౌస్లో ఉన్న మమ్మల్ని ఏదో ఇంకా బిల్లు ఇవ్వలేదు, రూమ్లో ఉన్నట్టు కానీ ఏదో రూమ్ అడిగారు, ఇచ్చారు. అది కూడా ఎందుకు నాలో దైవత్వాన్ని ఇంకేం చెప్తానేమో, దైవత్వం కోసం చూస్తున్నాం అన్నట్టుగా కాకుండా మీరే దైవత్వాన్ని ఇక సమూలంగా పట్టుకోండి. సాక్షుని బట్టి ముందుకు రండి. పేషీలోకి ఆహ్వానించి ఇక్కడ ఆఫీసర్లు, రిజిస్ట్రార్ గారు అందరూ ఒకటయ్యి నన్ను అక్కడ అసెంబ్లీకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టండి. నిరవధిక సభలు నడుపుతాను. నేను చాలా కాలం నడిపి నాకు ఇవ్వటం వల్ల రాజ్యాంగం ఇంకోసారి బతుకుతుందే తప్ప ఏమవ్వదు. మీరు ఎలక్షన్స్ కొద్దిగా గెలుచుకున్నారు, చాలా ధర్మబద్ధంగా నడుపుతున్నారు, నిజం కాదు. అది సామాన్యుడైన నన్నే ఎలాగైనా మోసం చేయకుండా, నాకు మృతం లేకుండా పట్టుకుంటారన్నమాట. నాకే మృతం లేదంటే మీకు మృతం లేదు. మాస్టర్ మైండ్ మృతం లేదు, మైండ్లుగా మారిపోయిన మీకు మృతం లేదు. లేకపోతే ఎంత సెక్యూరిటీ పెట్టినా, ఎవరు పక్కన పడుకున్నా, ఏం చేసినా ఒకటే, ఏం చేయకపోయినా ఒకటే. మనుషులు ఎవరు బతకలేరు ఇంకా.
తపస్సుగా మాత్రమే బతకగలరు. ఇంకా వివరంగా చెప్పుకుందాం, కంగారు లేదు. నేను ఆవేశపడి నేనేదో మిమ్మల్ని తిట్టేస్తున్నాను, తగ్గించేస్తున్నాను, పొరపాటు నన్ను నేను తగ్గించుకుంటానా, నేనే తిట్టుకుంటానా, ఆ మైండ్ మీరు పట్టుకోక అలా అయిపోతున్నాను. నన్ను అసలు ఎలాగన్నా మనిషిగా చూడటం వల్ల ఆ కెమెరాలు రెచ్చగొట్టి మనం యునైట్ అవ్వకుండా పాడు చేస్తున్నాయి. మాయ రెచ్చిపోతుంది, మాయ గెలుస్తుంది, మనం ఓడిపోతున్నాం తెలుసుకోండి. ఇంకా మనుషులు డీలింగ్ చేద్దాం, మనుషుల కొద్దిగా చూద్దాం అని చంద్రబాబు నాయుడు గారు ఎవరు అనుకుంటున్నారు? మనిషి కొద్దిగా కాదు, బృందాలు ఏర్పడిపోండి. నా మాట విని నన్ను ఆహ్వానించండి. అసెంబ్లీ స్పీకర్గా కూర్చోబెట్టుకుని సంగీత సాహిత్య సభలు బ్రహ్మాండంగా నడుపుకుందాం. సినిమా వాళ్ళందరినీ పిలిచి ఎక్కడైనా అలా కూర్చోబెట్టాలి. అది ఢిల్లీలో కూర్చోబెట్టాలన్నా, ఇది ఒక రాష్ట్రంలో మనం ఇక్కడ డెవలప్ చేసుకోకుండా ఢిల్లీలో ఒకసారి ఎలా కూర్చుంటాను, అక్కడ బొల్లారంలో కూర్చోబెట్టాలన్నా అక్కడ అన్ని ఫెసిలిటీస్ అలా ఉండాలి. అందుకే ఒక ఎక్స్టెన్షన్ ఏదైనా హోటల్లో కూర్చోబెట్టండి అని అన్నాను. సరే, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి ముందుకు రండి, నేను ప్రిపేర్ అవ్వండి, అన్నీ సెట్ చేద్దాం. మంత్రులందరూ నా ముందు కూర్చుని సంగీత సాహిత్య జ్ఞాన సభలా మార్చుకుంటూ డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ తయారు చేసుకుంటూ ఇంకా డీటెయిల్గా రాయలేదు, అన్నీ రాస్తాను, తెలియజేస్తాను. ముందు నాకు స్పెషల్ కాన్వాయ్ నా ఢిల్లీలో అధినాయకుడికి ఏ కాన్వాయ్ ఉండొచ్చు అది డిజైన్ చేసి అది ఇక్కడికి నన్ను రిజిస్ట్రార్ గారి ద్వారా రిసీవ్ చేసుకోండి. ఒక రిజిస్ట్రార్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. వారే నాతో మాట్లాడారు. ఏదో మనిషిగా చూడండి అని ఎవరో చెప్పడం మేరకు ఏదో నా పెన్షన్ కొద్దీ ఏరియర్స్ వస్తాయి, పాత డబ్బులు పెరగాల్సి ఉంది, ఆ కాగితం కోసం వచ్చాను అన్నట్టు కాకుండా, ఏ కాగితం ఈ డబ్బులైనా ఏదైనా నేను మామూలు మనిషికి ఖర్చు పెట్టుకున్నా నాకు హెల్త్ పాడైపోతుంది. అది మీకు సెక్యూరిటీ కాదు. నేను మామూలు మనిషికి బతికినా ఏమో చచ్చిపోయినట్టు చూపించిన. అదే నేను చెప్పినట్టు పట్టుకుంటే, మాస్టర్ మైండ్ పట్టుకుంటే మరణం లేని ఫార్మేట్ వస్తుంది. ఎవరెవరికి నేను కనీసం 8,000 ఇవ్వాలనుకుంటున్నానో అనేకులకి ఇవ్వచ్చు అనమాట. ఒకరికి ఇద్దరికి ఇవ్వలేక నేను మాట్లాడుకోరుకున్నాను, ఇలా ఇవ్వగలిగి మాట్లాడుకోరుకుంటున్నాను. ఇంకా మనుషులు కొద్దీ కలుపుదాం, వాళ్ళకి నష్టమే, మీకు నష్టమే. ఇది మొత్తం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇది ప్రతి సినిమాలో నన్ను క్యారెక్టర్ పెట్టుకుని చక్కగా బలపడవచ్చు, ఏం భయపడక్కర్లేదు. ఇంకా సినిమాలో కూడా మీనింగ్ వస్తుంది. ఎలాగన్నా మనుషులే బతకాలని బడ్డని పోతుంది. అలాగే మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా నాకు అధినాయకుడికి ఎందుకు సమర్పించేయాలో అవంతా డాక్యుమెంట్ చేద్దాం, చర్చ పెడదాం. కంగారు ఏమి లేదు. నన్ను కంగారు పెట్టకుండా, నా చేత బూతులు తిట్టించుకోకుండా, నేనే కావాలని తిట్టేను. ఆ బ్యాలెన్స్ తప్పించేసి అలా చేస్తుంది ఆ పవరే, మాయ వల్ల. మాయను మనం పట్టుకోకపోవడం, నన్ను పట్టుకొని కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల అన్నీ సెట్ అవుతాయి. ఇంకా ఎవరెవరికి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారో అలాంటివి చేయకండి అని చెప్పండి అందరికీ. ఆయనే రాముడు, అందులో సందేహం లేదు. ఆయనే యేసుప్రభు, కల్కి భగవానుడు కొత్తగా వచ్చాడు. మనం డెవలప్ చేసుకోవాలి, నిజమే. అది ఇంకేదో మహిమలు, అప్పటికప్పుడు మహిమలు ఏంటి? అప్పటికప్పుడు ఆస్తులు మనుషులు కాజేసి అప్పటికప్పుడు విలువ ఉందా? అప్పటికప్పుడు మంచికి కానీ చెడుకు కానీ టెక్నాలజీ ఎన్నో రెట్లు పెరిగిపోయిన మాయలో విలువ ఉందా? ఇది ముందు మనం మైండ్ కంట్రోల్ ఉండాలి. మైండ్ డెవలప్ అవుతూ మనం అటు వెళ్ళాలన్నమాట. అంచేత అసెంబ్లీలో మమ్మల్ని కొలువు తీర్చినట్టు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకం తెలియజేయండి. ఏమనగా రఘురామరాజు గారు మీరు కలిసి మమ్మల్ని కూర్చోబెట్టండి. మా బదులు ఒక మహారాజు, విశ్వ మహారాజును కూర్చోబెట్టుకున్నామని గొప్పగా భావించండి. ఏమీ తేడా లేదు. ఇక మీరు కంగారు పడి మా వెనకాల చేసిన, మా నాన్నగారి దగ్గర నుంచి, మా పెద్దల దగ్గర నుంచి చేసిన తప్పులు కూడా పోతాయి. మీరు ఎస్టీలా, బీసీలా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకటి అయ్యారా? ఎప్పటి నుంచో మాయ తొట్టు అంతే కదా. ఎలాగన్నా మేము బతికేయాలని ఇదిలో అలా ప్రవర్తిస్తున్నారు. అలా బతకలేరని అందుకే ఏం చేశారు? తల్లిదండ్రుల పరిష్కారం ఏం చేశారు? కాపాడే తల్లిదండ్రులు ఎవరు? ఇంకా ఎవరు కాపాడుతారు? మీరు ఎంత తప్పు చేసినప్పుడు నా పిల్లలు అవ్వండి అని ఎవరు పిలుస్తున్నారు? అగో తల్లిదండ్రులు. వాళ్ళే కాపాడుతున్నారు అన్నమాట. కాపులు అంటే కేవలం కులమే కాదు, కాపాడే తల్లిదండ్రులని అర్థం అనమాట. ఇంకా భేషజాలు మానేసి, ఇంక మాకు వేరే పాయింట్ ఉంది, ఇంకా మా ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు, మా మగవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరో లేరు. ఇంక ఏ అందం చందమే మిమ్మల్ని మోసం చేస్తుంది. ఆ అందం చూసి అప్పటికప్పుడు అరెస్ట్ చేసేయలేదా? ఇప్పటికి ఎరైసి షీ టీమ్స్ అని అటెంప్ట్ చేసి పట్టుకోవట్లేదా? అందం అదంటే అదా, అమ్మాయిలు అంటే అలాగా, ఆడవాళ్ళు అంటే అదా, మగవాళ్ళు అంటే ఇదా? ఇంకా గురువులు ఎక్కడో ఉన్నారా? పండితులు ఎక్కడో ఉన్నారా? అందరినీ పిల్లలు అవ్వడమే స్ట్రీమ్ లైన్ అన్నమాట. చక్కటి స్ట్రీమ్ లైన్ వస్తుంది. మాస్టర్ మైండ్ వ్యూహ స్వరూపం, విశ్వవ్యూహ స్వరూపంగా పట్టుకొని ముందుకు వెళ్దాం రండి. నాకు అప్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ ఈ కంప్యూటర్ కూడా ఏం లేదు. కంప్యూటర్ పట్టుకుని అలా ముందుకు రండి, నేను కోరుకున్నట్టు ముందుకు రండి అన్నాను. ఇప్పటికి వచ్చి మాట్లాడలేదు. మీరు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో మరి వాళ్ళందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. నన్ను ఇక్కడి నుంచి పేషీలోకి తీసుకెళ్ళండి, పేషీలోకి ఆహ్వానించండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.